సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఫోన్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఒకటి, చేసేది ఒకటి. జీరో పాలిటిక్స్ అంటాడు, 30 కోట్లు అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి, కుర్రాళ్ళందరినీ పిలిచి టికెట్లు ఇవ్వని వాళ్ళు, మీకు ఏదో ఒకటి భరోసా ఇస్తాను, కంగారు పడకుండా అని ఏ రోజైనా చెప్పిన సందర్భం ఉందా? పైగా తెలుగుదేశంతో పొత్తు ప్రశ్నిస్తే మీ అందరినీ తాట తీస్తా, మీరు వైసీపీ కోవట్లు అన్నాడు. అవును, నాకు తెలుసు. రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు అలా మాట్లాడి ఉండరు. ఇంకోటి మాట చెప్తా మీకు, గమ్మత్తైన మాట. కులం కాదు, నేను కులం చూడన్నాడా? మాది కాపుల పార్టీ కాదన్నాడా? గాజువాకలో 60,000 మంది కాపులు ఉన్నారు. భీమవరంలో ఇంచుమించుగా 40-50,000 మంది కాపులు ఉన్నారు. ఈ రెండు కాన్స్టిట్యున్సీస్ కాక ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ కాపులు ఉంది 93,000 మంది పిఠాపురంలో. మొత్తం స్టేట్లో ఎక్కువ కాపులు ఉన్న కాన్స్టిట్యున్సీ. అందుకోసం అక్కడ సర్వే చేసుకున్నాడు. సర్వే చేసుకొని హయ్యెస్ట్ ఉన్నటువంటి కాపులు ఉన్న కాన్స్టిట్యున్సీ ఎన్నుకున్నాడు. మీరు ఇప్పుడు చెప్పండి, ఆయన కులం ప్రకారం ఎమ్మెల్యే సీటు తీసుకున్నాడా, లేకపోతే ఆయనకి పిల్లనిచ్చిన అత్తగారు ఊరా పిఠాపురం, లేకపోతే ఆయన పుట్టిన ఊరా పిఠాపురం, లేకపోతే వాళ్ళ అన్న పెరిగిన ఊరా, లేకపోతే వాళ్ళ తాతగారు ఊరా పిఠాపురం? వాట్ వే ది పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఇస్ రిలేటెడ్ టు పవన్ కళ్యాణ్? మరి కులం లేదన్నావుగా, నాది కాపుల పార్టీ కాదన్నావుగా, నేను కులం కోసం రాలేదన్నావుగా, నాకు అందరూ సమానమే అన్నావు కదా. బట్ నువ్వు చేసిన పని ఏంటి? ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి నేను ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో మంగళగిరిలో ఎస్సీ రిజర్వ్డ్ కాని కాన్స్టిట్యున్సీలో ఎన్నుకొని నేను ఈ రోజున పోటీ చేస్తున్నా. అది దమ్మంటే, అది సార్ దమ్మంటే. నేను ఎన్నుకొని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో చేయటంలా, జనరల్ కాన్స్టిట్యున్సీలో కులానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కూడా పక్కన పెట్టి ఈరోజు నేను జనరల్ కాన్స్టిట్యున్సీలో ఒక ముఖ్యమంత్రి కాబోతున్న అభ్యర్థి కోసం పోటీ పడుతున్నా. మాట చెప్పేది అంటే మీరు గెలవడం కోసం పోటీ చేయట్లేదు కదా, ఓడించడం కోసం పోటీ చేస్తున్నారు కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు పోటీ చేస్తా, 2029 పోటీ చేస్తా, 2034 పోటీ చేస్తా, చచ్చేంత వరకు నా కాన్స్టిట్యున్సీ మంగళగిరి. అంతేగాని పిఠాపురం ఒకరోజు, గాజువాక ఒకరోజు, లేకపోతే భీమవరం ఒకరోజు, అబ్బాయి తూచి అన్నీ కాదు, తిరుపతి ఒకరోజు ఉండదు. ఎందుకంటే మీరు ఒక 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మిన ప్రజలు పిఠాపురంలో, గాజువాకలో మీకు 2 లక్షల ఓట్లు వేశారు. 2 లక్షలు అదే 1 లక్ష ఎంతో ఎన్నో ఓట్లు వచ్చినాయి, 90,000 లక్ష భీమవరంలో వేశారు. మిమ్మల్ని నమ్మి జేడీ లక్ష్మీనారాయణకి 3 లక్షల ఓట్లు జనసేన వైజాగ్లో వేశారు. ఆ నమ్మిన ఓట్లు చేసిన వాళ్ళు ఏం చేశారు? మీరు వదిలేశారు. నేను అడుగుతున్నా, గాజువాకలో మీకు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళా సార్? పిఠాపురం భీమవరంలో మీకు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళా సార్? ఈరోజు మళ్ళీ తగుదనమ్మా అని పిఠాపురం వచ్చి రేపు పిఠాపురంలో ఓడిపోతే పిఠాపురం ముఖం కూడా చూడండి సార్. గెలిచినా చూడని చెప్తారు మీరు, గెలిచినా చూడని చెప్తారు. గెలిస్తేనేమో 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి హాయ్ బాయ్ చెప్పేసి పోతాడు. ఓడిపోతే అసలు పిఠాపురం అనేది ఒకటి ఉందని కూడా చూడ్డు. రేపొద్దున పిఠాపురం కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ డబ్బులు ఇస్తే తొందరగా ఓట్లేస్తారు, ఎక్కడ నా మాటలకు సినిమా స్టార్లు అంటే బిలో 25 years వాళ్ళందరూ ఓటర్లు పవన్ కళ్యాణ్కి. సో బిలో 25 years వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళు ఎక్కడ ఉన్నారని ఒక సర్వే చేయించుకుంటాడు. వీళ్ళంతా సినిమా పిచ్చోళ్ళంతా బళ్ళు వేసుకుని తిరుగుతారు అనుకున్న కాన్స్టిట్యున్సీలో 29లో పోటీ చేస్తాడు. ఇప్పుడు ఓడిపోతే ఒకవేళ పార్టీ ఉంటే ఏంటి పార్టీ ఉండదా? మరి అయ్యో మీరు 2024 ఆగస్టు 8న ఎప్పుడు జనసేనని మెర్జ్ చేస్తారని చెప్పాడు కదా సార్ భాజపాలో. ఎవరు చెప్పారు? ఆయనే. నేను భారతీయ జనతా పార్టీని విలీనం చేసేయాలనుకుంటున్నాను, అసలు పార్టీ ఇలాంటి మోడీ లాంటి ప్రధానమంత్రి ఉంటే అసలు నేను పార్టీయే పెట్టేవాడిని కాదు, నాకు ముందు ఆయన పరిచయం. ఓకే, నేను సచ్చేపే. అసలు మోడీ అనేవాడు ఇలాంటి వాడు ఉంటాడని చెప్తే నాలాంటి వాడు అసలు పార్టీ పెట్టే అవకాశమే లేదు, నేను పార్టీ కూడా మెర్జ్ చేసేస్తాను భారతీయ జనతా పార్టీలోని. తెలంగాణ ఎలక్షన్లోనే మాట్లాడారు. అసలు పార్టీ నడిపే ఉద్దేశం పవన్ కళ్యాణ్కి లేదు సార్. పార్టీ నడిపే ఉద్దేశం ఉంటే 10 సంవత్సరాల్లో ఒక స్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఉండడం. ఈ రోజున నువ్వు 10 మందిని అద్దెకు తీసుకొచ్చుకొని, పక్కా పార్టీలో అద్దెకు తీసుకొచ్చుకొని ఓవర్ నైట్ వాళ్ళకి టికెట్లు లేవు. పార్టీ స్ట్రక్చర్ నువ్వు డెవలప్ చేయట్లేదంటే అర్థం ఏంటి? అసలు పార్టీ మీద ఓవరాల్గా ఒక టెంట్ హౌస్ లాగా పార్టీని అమ్మేయాలి, భారతీయ జనతా పార్టీకి అమ్మేసి ఒక ప్యాకేజీలు అంశంగా తీసుకొని కేంద్ర మంత్రి పదవో ఇంకోటో తీసుకొని వాళ్ళ అన్నలాగా సెటప్ అయిపోయి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయి శాంతంగా ఎంజాయ్ చేయాలి. సో పవన్ కళ్యాణ్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, మీరు చేస్తున్న విమర్శలు ఒకేలా ఉన్నాయి. నేను విమర్శను మీరు ఎందుకంటారు? నేను చెప్పింది వాస్తవం కాదా? వాస్తవం. మరి నేను ఇప్పుడు అబద్ధాలు నేను చెప్పాను, చెప్పండి నాకు.
నేను చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో టెంట్ వేసుకొని చేస్తున్నారు అనేది ఏదది టెంట్ లాగా చేసుకొని చేస్తున్నారు. నేను పోల్చా అంటే సేమ్ పోలిక వైసీపీ కూడా చేస్తుంది. చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేనే నా సొంత భాషం కాదు సార్ ఇది. ఆయన చెప్పిందే నేనేమో జీరో పాలిటిక్స్ అన్నాడు. ఎవ్వరికి కూడా డబ్బు లేని వాళ్ళకి టికెట్లు ఇవ్వాల. నెంబర్ 2 కులం కోసం నా పార్టీ లేదన్నాడు. మరి గాజువాకలో పాలకొలులో భీమవరంలో కులం ఓట్లు ఎక్కువ అని చేసి అట్లా ఓడిపోయినాడు కాబట్టి ఈ రోజు పిఠాపురం వచ్చాడు. పిఠాపురంలో 90,000 మంది కాపులు ఉన్నారు. కాపులు ఉన్న హైయెస్ట్ కాన్స్టిట్యున్సీ నువ్వు ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి? కాపులు ఉన్నారనేగా, లేకపోతే మీ అమ్మగారు ఊరా, మీ అత్తగారు ఊరా, మీ భార్య ఊరా, లేకపోతే మీ అన్నగారు ఊరా, మీ తాతగారు ఊరా, మీ నాన్నగారు పుట్టి పెరిగి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం సొంత కాన్స్టిట్యున్సీ పక్కన కాన్స్టిట్యున్సీ చంద్రగిరి పక్కన కుప్పం చిత్తూరు జిల్లా సొంత జిల్లా కాదు 200 కిలోమీటర్లు కుప్పం చంద్రగిరి నుంచి 200 300 ఆయన 35 ఏళ్ల నుంచి చేస్తున్నాడు సార్. ఆయన 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అక్కడ. కరెక్టే. మోడీ గారు గుజరాత్ వదిలిపెట్టి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ సెలెక్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఎందుకు నువ్వు గాజువాకను ఎందుకు వదిలేసావు, భీమవరాన్ని ఎందుకు వదిలేసావు, ఇప్పుడు పిఠాపురాన్ని ఎందుకు ఎన్నుకున్నావు? కులం ప్రాతిపాదిక అవునా కాదా? ఓకే. మరి కులం ప్రాతిపాదికగా ఎన్నుకున్నప్పుడు నువ్వు కులం నాకు లేదు అని ఎందుకు చెప్తావు? దిస్ ఈస్ మై పాయింట్. ఓకే. అంటే మీరు ఆయన కొంచెం లౌక్యంగా ఉన్నారు నారా లోకేష్ కంటే. ఏంటంట ఇంతకుముందు మీరు చెప్పారు కదా, రెడ్ బుక్ లో రాసుకున్నావు, అది లోపల ఉండాలి కానీ బయటికి చెప్పకూడదు. ఈయన కూడా బయటికి చెప్పకుండా పోటీ ఎట్ట చేస్తాడు సార్? ఇప్పుడు ఈయన పోటీ ఇప్పుడు నాలాంటి బయటికి తీస్తాడు. నేను ఒకటే మాట, ఎవరైనా జనసేన వాళ్ళు మీ దగ్గర ఇక్కడ కూర్చున్నప్పుడు అడగండి, పిఠాపురం మీ బాస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని అడగండి. చెప్తున్నారు, దాచుకోవట్లేదు. కాపులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ పోటీ చేస్తారు. మరి కులం లేదని ఎందుకంటావు నువ్వు? నాది కులం కాదని ఎందుకంటావు? నాది కాపుల పార్టీ కాదని ఎందుకంటావు? నేను నమ్ముకున్నావు వదలని ఎందుకంటావు? గాజువాకలో ఓట్లేసిన వాళ్ళని అమ్మేశావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా అమ్మేశావు. నీ భీమవరంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కాన్స్టిట్యున్సీలో వెళ్ళావు. రేపు పిఠాపురంలో ఓట్లు వేసినా వాళ్ళని వదిలేస్తావు. సో వ్యక్తిగత జీవితంలో తమరు ఎంత క్వాలిటీగా ఉన్నారో ప్రొఫెషనల్ దీంట్లో కూడా అంతే క్వాలిటీతో ఉన్నారు. 2014లో ఒక పార్టీతో ఉన్నారు, 2019తో బీఎస్పీతో ఉన్నారు, సిపిఐతో ఉన్నారు, సిపిఎంతో ఉన్నారు, తెలుగుదేశంతో ఉన్నారు, భాజపాతో ఉన్నారు, ఇంకా ఏదో పార్టీలు ఉన్నాయి, కొన్ని పార్టీలు ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీ ఉన్నారు, పంచలెప్పదీమని కొట్టారు, మీ అన్న కాంగ్రెస్ పార్టీలు కలిపేశారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిశారు, ప్రజారాజ్యంతో కలిసి పనిచేశారు, రాష్ట్రంలో ఉన్న రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పార్టీలు అన్నిటితో